ఇది కుల రవీంద్ర గారి స్థలం. ఇక్కడ ఓ 10-30 కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారని చెప్తున్నారు మార్కెట్లో, నాకు తెలియదు. ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూలి డబ్బులు 2.5 లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలకి అని చెప్తున్నారు. మెగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు, కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లోంచి. సరే ఏదో సత్యం ఎవడు అలవాట్లు ఆడి ఇది ఈ కాంప్లెక్స్కి ఇంతవరకు ప్లాన్ లేదు. ప్లాన్ రావాలంటే రోడ్డు వైడనింగ్ చేయాలి, అటు ఇటు. ఇదేమో సామాస్ కొట్టు సందు, ఇది కే రవి, ఇదేమో బెల్లంకొట్ల సందు, ఇది సామాస్ సందు. ఈ కార్నరు ఇది. ఈ తిప్పలు ఏంటంటే రోడ్డు వైడనింగ్ బందరోళ్ళకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు. కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి, ప్లాన్తో పాటు బాండ్లు కావాలి. ఎందుకు? ఇర్రెగ్యులర్గా కడుతున్నాడు, అదనంగా ఫ్లోర్లు వేస్తున్నాడు, వాటికి బాండ్లు కావాలి. అంటే బందర కోసం త్యాగం చేశాననేటువంటి పత్తిత్తు కౌరులు చెప్పటానికి ఈయనకి ప్లాన్ కావాలి. అంటే కట్టేయగలడు, ఆయన లోన్ లేకుండా కూడా కట్టేయగలడు. అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాడు. మనందరం ఆశ్చర్యపోయే పరిస్థితిలో, మనమే కాదు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక వాళ్ళు మామూలు బీసుకుపోయే స్థితిలోనే అద్భుతంగా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి వస్తుంది కదా. ప్లాన్ కావాలి. ప్లాన్ కావాలంటే మొత్తం ఆ బజార్లు ఈ బజార్లు కొట్టేయాలి మొత్తం. చూడండి, బందర్ డెవలప్మెంట్ అంతా బెల్లంకొట్ల సందు, సామాస్ పక్క సందే, ఇంకెక్కడ లేదు. దీనిలో బాగోతం ఇంకా కూడా చెప్తాను. ఈ తంతు అంటే ఇక్కడుంటే ఇదొక్కటే వేస్తే ప్రజలు మొహాన్ని ఊస్తారు. పచ్చిగా ఇది అసలు బరిదెగించేసాడరా, సిగ్గు ఎగ్గు లేకుండా అని చెప్పి జనం తిట్టుకుంటారేమో అని. దీంతోపాటు 3 స్తంభాల సెంటర్ నుంచి బందరకోట దాకా కూడా కొడతానని చెప్పి అంటున్నాడు. కానీ మున్సిపల్ ఆఫీసులో మీ అంతరాత్మని రవి గారిని కూడా ప్రశ్నించుకోమంటున్నా, మున్సిపల్ కమిషనర్ని, అందరినీ కూడా. నేను చెప్పేది వాస్తవం. ఓన్లీ బెల్లంకొట్ల సందుకి, సామాస్ పక్క సందుకి మాత్రం నోటీసులు రెడీ చేసేసారు. పొద్దున అడావుడుగా ఊళ్ళోకి వచ్చి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి పార్టీ ఆఫీసులో బృందావన్ థియేటర్ దగ్గర మొత్తం మున్సిపల్ అధికారులందరూ అక్కడే ఉన్నారు మధ్యాహ్నం దాకా. కూడు నీళ్లు కూడా లేవు. వాళ్ళందరికీ చెప్పాడు ఏంటంటే, అబ్బాయి ఇప్పుడు నోటీసులు ఇవ్వకండి, బెజవాడ రోడ్డు కూడా తయారు చేసి ఒకసారి ఇవ్వండి నోటీసులు, అప్పుడే కంగారు పడకండి, అలరైపోతాం, ఆగండి అని చెప్పాడు. జనం అమాయకులా, నిన్ను చదవరా, నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళని ఎంతమంది చేశారు? ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు? నడకుండా నరసింహారావు 1 కోటి రెట్లు నవ్వురా బాబు. ఆయన గోల ఆయన పడేవాడు తప్పితే ఎవడు రెండోవాడు పక్కోడి జోలికి వచ్చేవాడు కాదు, ఎవడి జోలికి. ఈ అసలు మొత్తం జనాన్ని కొట్టుకునే పరిస్థితిలో ఉన్నాడని చెప్పారు. అంటే నీ స్వార్థం కోసం రవి గారు, మీ స్వార్థం కోసం, మీ బిల్డింగ్ ప్లాన్ రావటం కోసం, మీకు బాండ్లు రావటం కోసం మొత్తం ఆ సందు మొత్తం వైడనింగ్ చేయాలి. కింద టర్మ్లో వైడనింగ్ చేయాలనిపించట్లా. దీంట్లో ఇక్కడతో ఆ తంతు ఆగల. అయ్యాక లాస్ట్లో కూడా చూపిస్తా ఆ తంతు ఏంటో.